మాఘమాసంలో చింటూ కాకికి పెళ్లి ఫిక్స్ చేస్తారు. చింటూ కాకి బబ్లు పిచ్చుక ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. బబ్లు పిచ్చుక బబ్లీ పిచ్చుకలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. బబ్లు పిచ్చుక బబ్లీ పిచ్చుకకి ఇద్దరు పిల్లలు. బబ్లు బబ్లీ పిచ్చుకల పిల్లలిద్దరూ వాళ్ళ ఇంటి దగ్గర ఉడత వచ్చి ఎలుకపోయే డామ్ డామ్ డామ్, పిల్లి వచ్చే కుక్క పోయే డామ్ 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 అని పాడుతూ ఆడుకుంటూ ఉన్నారు. అక్కడికి చింటూ కాకొస్తుంది. వాళ్ళిద్దరినీ తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. రారా పెళ్లి కొడక, అప్పుడే మొహంలో పెళ్లి కల కనిపిస్తుంది. పెళ్లి కొడుకు అంటున్నారేంటండి? చింటూ కాకి గారికి పెళ్లి ఫిక్స్ అయిందా? నాకు చెప్పలేదు. వారం రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నీతో చెప్పటం మర్చిపోయాను. అంతేరా, ఎందుకు గుర్తుంటుంది? నీకు ఫ్రెండ్స్ కన్నా నీ పనులే ఎక్కువైపోయాయి. అర్జెంటు పనులుంటే చేసుకుంటున్నాను. ఈ రోజు నుండి నీ పెళ్ళయ్యే వరకు నీతోనే ఉంటాను. నువ్వు పనిలో పడితే నీకేదీ గుర్తుండదు. నాతో పాటు మీ అందరినీ ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. చింటూ కాకి బబ్లు బబ్లీ పిచ్చుకలిద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తుంది. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా చింటూ కాకికి చిక్కు కాకికి పెళ్లి జరుగుతుంది. బంధుమిత్రులందరూ వెళ్లిపోతారు. చింటూ కాకి చీకు కాకికి విషెస్ చెప్పి బబ్లు బబ్లీ పిచ్చుకలిద్దరూ పిల్లలతో కలిసి వాళ్ళింటికి వెళ్లిపోతారు. చిక్కు కాకి పొద్దున్నే వాళ్ళింటి బయట గుమ్మం కడుగుతుంది. చింటూ కాకి బయటకొచ్చి చూస్తుంది. అక్కడి నుండి గుమ్మమంతా ఉచ్చావు, నీళ్లు పోసి కడిగేశావు, పెద్ద ముగ్గు వేశావు. నాకు రంగోలీ వేసిన ముగ్గులంటే ఇష్టం. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో మీరు చెప్పనే లేదు. ఎక్కువగా ఉడిస్తే చీపురు అరిగిపోతుంది. గుమ్మం కడిగి నీళ్లు వృధా చేశావు. పెద్ద ముగ్గు వేసి పిండంతా వేస్ట్ చేశావు. చిక్కు కాకి కోపంగా చూసి ఇంట్లోకి వెళ్లి వంట పని చేసుకుంటుంది. చింటూ కాకి దేవుడి గదిలోకి వెళ్లి చూసి ఇల్లంతా వినిపించేలాగా గట్టిగా చిక్కు కాకిని పిలుస్తుంది. ఎందుకండి అలా పిలిచారు? మీకేమైందో అనుకుని చేతిలో పని వదిలేసి పరిగెత్తుకొచ్చా. దేవుడి గుడిలో ఇన్ని రకాల పళ్ళు ప్రసాదం పెట్టావు, 2 కుందుల్లో దీపం పెట్టావు, 4 అగరొత్తులు వెలిగించావు, 10 పువ్వులు ఫోటోలకు అలంకరించావు. మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆరాధించి దేవుడి గూడు నిండుగా అలంకరించి దీపం పెట్టాను. ఒక్క ప్రమిదలో 4 ఒత్తులేసి దీపం వెలిగించు. 1 అగరబత్తి చాలు. ఫోటోకి 1 పువ్వు పెట్టు. చిక్కు కాకి షాక్ అయి వెళ్లి తన పనులు చేసుకుంటుంది. మధ్యాహ్నం చింటూ కాకి భోజనం వడ్డిస్తుంది. ఇద్దరి కోసం ఎందుకు ఇన్ని ఐటమ్స్ చేశావు? మనిద్దరం కలిసి మొదటిసారి భోంచేస్తున్నాం కదండి, అందుకని మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేశాను. ఇన్ని ఐటమ్స్ చెయ్యాలా? అన్నం పప్పు కూర తప్పించి ఇక మీదట ఏం చెయ్యాలన్నా నన్నడిగే చెయ్యి. ఇప్పుడు తినండి, మిగిలింది రాత్రికి తినేద్దాం. రేపటి నుండి మీరు చెప్పినట్టే చేస్తాను. ఇద్దరూ భోజనాలు చేసేశారు. చీకటి పడగానే చింటూ కాకి లైట్లాపేస్తుంది. తొందరగా పనులన్నీ చేసుకుని చీకటి పడేసరికి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి. లైట్లాపేయమంటున్నారు? మీరు బయట నుండి వచ్చేదాకా ఇంట్లో ఒక్కదాన్నే చీకట్లో ఉండాలా? చీకటంటావేంటే, కిటికీలు తలుపులు తెరిస్తే చందమామ వెలుతురు ఇంట్లోకొస్తుంది. చిక్కు కాకి కోపంగా చూస్తుంది. మూన్ లైట్ వెలుగులో నీ ముఖం చూడు ఎంత అందంగా కనిపిస్తుందో. చిక్కు కాకిని కూల్ చేస్తుంది. చిక్కు కాకి ఫ్రెండ్స్ వాళ్ళింటికి వస్తున్నామని ఫోన్ చేసి చెప్తారు. వాళ్ల కోసం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తుంది. వెయిట్ చేస్తూ ఉంటుంది. చింటూ కాకిని కూడా ఇంట్లోనే ఉండమని చెప్తుంది. చిక్కు కాకి ఫ్రెండ్స్ ఇంటికొస్తారు. కొత్త పెళ్లి కూతుర్ని పలకరించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భోజనం సమయం అవుతుంది. వడ్డించడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ కనిపించవు. చింటూ కాకి చేసిన పని అని చిక్కుకి అర్థమైంది. వాళ్ల ఫ్రెండ్స్ ముందేమీ అనలేక వాళ్ళందరికీ భోజనాలు వడ్డించి కొంచెం సేపు మాట్లాడి పంపించేస్తుంది. మనకి పెళ్లైన తరువాత మొదటిసారి నా ఫ్రెండ్స్ అంతా ఇంటికొచ్చారు. నేను లంచ్ తయారు చేస్తే అందులో కొన్ని ఐటమ్స్ తీసేశారు. మనకి రాత్రికి పనికొస్తాయని తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. లేకపోతే మొత్తం అన్నీ ఖాళీ అయిపోతాయి. మన పెళ్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ లంచ్ గ్రాండ్ గా అరేంజ్ చేసి పెడదామనుకున్నా, కానీ మీరిలా చేశారు. వాళ్ళందరి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ఐటమ్స్ చెయ్యాలా? ఇచ్చారులే గొప్ప గిఫ్ట్. అలా మాట్లాడి చింటూ కాకి బయటికెళ్లిపోయింది. బబ్లు బబ్లీ పిచ్చుకలు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు.
చింటూ కాకి చిక్కు కాకిని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టాలండి. నా పనిలో పడిపోయి పెళ్ళైన తరువాత వాణ్ణి ఒక్కసారి కూడా కలవలేదు. సాయంత్రం వెళ్ళి కలుద్దాం. బబ్లు బబ్లీ పిచ్చుకలు చింటూ కాకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. చిక్కు కాకి తన సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ కనిపిస్తుంది. చిక్కు కాకి గారు, కొత్త జంట హనీమూన్ ఏమైనా ప్లాన్ చేసిందా ఏంటి? బట్టలు ప్యాక్ చేస్తున్నారు? ఇందులో అన్ని నా వస్తువులు మాత్రమే సర్దుకొని పుట్టింటికెళ్ళిపోతున్నా. పెళ్ళైన తరువాత మొదటిసారి పుట్టింటికెళ్తున్నారు. ఒక్కరు వెళ్ళకూడదు. చింటుగారిని తీసుకుని వెళ్ళండి. చింటూ కాకిని వదిలించుకుందామని పుట్టింటికెళ్తుంటే తనని తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు. చిక్కు కాకి అలా కోపంగా అనేసరికి బబ్లు పిచ్చుక బబ్లీ పిచ్చుక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. చిక్కు కాకి గారు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? కాకి జరిగిన విషయమంతా చెప్పింది. చింటూ కాకి చాలా మంచివాడు. మీరు తన గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. మా ప్రేమని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే దగ్గరుండి మా ఇద్దరికి పెళ్లి చేసి అండగా ఉన్నారు. చింటూ కాకి ఇంత పిసినారిగా ఉండడానికి కారణం తన చిన్నతనంలో అనుభవించిన పేదరికమే. అతనితో కలిసి బ్రతకాలని కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతానంటే ఎలా? రోజు రోజుకి అతని పిసినారితనం పీక్స్ కి వెళ్లిపోతుంది. నేను భరించలేకపోతున్నాను. మనకేదైనా దెబ్బ తగిలితే మందు రాసి బాగు చేసుకుంటాం. అలాగే మీరు ట్రీట్మెంట్ చేసి చింటూ కాకిని మార్చుకోవాలి. మీరు కూడా చింటూ కాకి మీ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు చెప్పినట్టు చేస్తే పిసినారితనం తగ్గుతుందన్న నమ్మకం నాకైతే లేదు. ప్రయత్నం చేయకుండా నిరాశపడుతున్నారు. మీకొక ఐడియా ఇస్తాను, ఫాలో అవ్వండి. మీరిచ్చిన ఐడియా ఎలా ఉండాలంటే అది వర్కౌట్ అయి వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవితాంతం ఉండాలి. చిక్కు కాకితో కొంత సమయం మాట్లాడిన బబ్లు పిచ్చుక బబ్లీ పిచ్చుక ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయం చింటూ కాకి గుమ్మం బయట చూసి షాక్ అయి చిక్కు కాకిని పిలుస్తుంది. ఇంటి ముందు ఊడ్చకుండా అలాగే ఉంచి ఒక చెంచా నీళ్లు వేసి చిన్న చుక్క వేసావు. ఊడిస్తే చీపురు అరిగిపోతుంది. నీళ్లు వృధా చెయ్యకూడదు. రోజు ముగ్గు వేస్తే ముగ్గు పిండి తొందరగా అయిపోతుంది అని చెప్పి చిక్కు కాకి లోపలికి వెళ్ళిపోయింది. పూజ గది చూసి చింటూ కాకి చిక్కు కాకిని పిలుస్తుంది. ఏంటే పూజ గదిలో ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించావు? పొదుపండి, పొదుపు. పూజ గదిలో దీపం బదులు కొవ్వొత్తి వెలిగించాను. మధ్యాహ్నం చిక్కు కాకి చింటూ కాకి భోజనం పెట్టింది. కూర తప్ప ఏం చెయ్యలేదు. ఇది చూడ్డానికి అసలు కూరలాగే లేదు. 4 పుచ్చిపోయిన వంకాయలుంటే అందులో 2 టమాటాలు వేసి కూర చేశాను. ఇద్దరమే కదండి, కలుపుకొని తినేస్తే సరిపోతుంది. ఇక రాత్రవుతుంది. చింటూ కాకి భోజనం వడ్డిస్తుంది. ఏంటి, ఒక్క చపాతీ చిన్న ఆవకాయ ముక్క వడ్డించావు? ఇదెలా సరిపోతుంది? ఇద్దరమే కదండి, మీకొక చపాతీ నాకొక చపాతీ చేశాను. మధ్యాహ్నం చేసిన కూర అయిపోయింది. ఆవకాయతో చపాతీ కాంబినేషన్ బాగుంటుంది. చింటూ కాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. చిక్కు కాకి రోజుకొక పద్ధతిలో పిసినారితనం చూపిస్తుంటే చింటూ కాకి చాలా కోపం వచ్చి పెరట్లో బట్టలు ఉతుకుతున్న చిక్కు కాకి దగ్గరికి వస్తాడు. నువ్వు పెట్టే భోజనం సరిపోవట్లేదు. ఇల్లంతా దుమ్ము ధూళితో చూడ్డానికి అస్సలు బాలేదు. ఆడవారు పొదుపు చెయ్యాలని నేర్పించారు, నేర్చుకుని అలాగే చేస్తున్నా. అప్పుడు చింటూ కాకి తన మనస్సులో, ఈ చిక్కు కాకిని తనకు నచ్చినట్టున్ననివ్వకపోతే నన్ను ఆకలితో కడుపు మార్చేస్తుంది. ఇంట్లో ఉన్న దుమ్ము ధూళితో ఇన్ఫెక్షన్లు వస్తాయి అనుకుని చిక్కు కాకితో, ఇంటి పనుల్ని బయట పనుల్ని నీకు నచ్చినట్టే చెయ్యి. ఇక మీదట ఏ విషయంలో నేను కలగజేసుకోను. బబ్లు పిచ్చుక ఇచ్చిన ఐడియా పనిచేసి ఆ రోజు నుండి చింటూ కాకి చిక్కు కాకి దగ్గర తన పిసినారితనం చూపించటం మానేస్తుంది. చిక్కు కాకి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా రోజులు గడుస్తుంటాయి. చిక్కు కాకిని డెలివరీకి హాస్పిటల్కి తీసుకొస్తారు. నర్స్ వచ్చి 3 పిల్లలు పుట్టారని చెప్తుంది. చింటూ కాకి 3 పిల్లల్ని చూడకుండా పక్కన పెట్టి వాళ్ళని పెంచడానికి డబ్బెంత ఖర్చవుతుందో అని ఆలోచిస్తుంటాడు. అక్కడికి బబ్లు అండ్ బంటి పిచ్చుక వస్తారు. ఏంట్రా, తల్లి పిల్లల్ని చూడకుండా ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఈ రోజుల్లో ఒక్కరిని పెంచడమే నాకు చాలా కష్టం. ఇంకా 3 పిల్లలు పుట్టారు. రేయ్ పద, తల్లి పిల్లల్ని చూడ్డానికి వెళ్దాం. 3 కలిసి రూమ్లోకి వెళ్తారు. మీ పిల్లలు చాలా అందంగా ముద్దుగా ఉన్నారు. ఏంటండి మీరంత నీరసంగా కనిపిస్తున్నారు?
నాకేమవుతుందోనని కంగారు పడ్డారా అని అడగ్గానే ఈలోపు నర్సొచ్చి ఆసుపత్రి బిల్లు కట్టాలని చెప్తుంది. చింటూ కాకి వెళ్తుంది. మనోడికి 3 పిల్లల్ని చూసేసరికి డబ్బులెక్కువ ఖర్చవుతాయని కంగారు పట్టుకుంది. మీరు చెప్పిన రివర్స్ గేర్ ఐడియా మళ్ళీ అప్లై చేస్తే చింటూ కాకి దారిలో పడతాడు అని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. బిల్ కట్టేసి డాక్టర్ని కలిసి చింటూ కాకి వస్తాడు. డాక్టర్ గారు తల్లి పిల్లలు 3 క్షేమంగా ఉన్నారు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చని చెప్పారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు.